హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క ఎఫెక్ట్ కానీ లిరికల్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని అలా బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టం వచ్చిన లిరికల్ కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్కును రైట్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది ఇంకా నేను 50 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లీఫ్కు సంబంధించిన ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింది, చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సో ఫస్ట్ నేను ఈ యొక్క లీఫ్ అనేది ఇచ్చాను. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్కును రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్కి ఫస్ట్ నేను వచ్చేసి ఇక్కడ నేను ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ అనేది చేసి సో ఈ విధంగా ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ నేను సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ ఈ విధంగా మీరు డ్రాక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో వన్స్ డ్రాక్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక ఏదైతే ఉందో ఆ యొక్క యాడ్ అయ్యింది ఉంది కదా, ఆ యొక్క ఫోటో మీద మళ్ళీ టచ్ చేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి కొద్దిగా అలా పైన ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చండి. సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. ఏదైతే ఉందో ఆ యొక్క లీఫ్కు పైన కొద్దిగా గ్యాప్ వచ్చిన చోట మన యొక్క ఫోటోతో మళ్ళీ అడ్జస్ట్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇక్కడతో నేను అడ్జస్ట్ అయితే చేసేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక నియాన్ బార్డర్ సంబంధించిన వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్తో పాటు కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇలా మనకు ఫుల్ వరకు ర్యాక్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్కును ఇవ్వండి. సేమ్ అదే బార్డర్కున్న ఏదైతే ఉందో అంటే ఆ యొక్క సాంగ్ అనేది మ్యూట్ చేసుకోండి. స్పీకర్ మీద టచ్ చేసి మళ్ళీ స్పీకర్ మీద టచ్ చేయండి. ఆ యొక్క టెంప్లెట్కున్న ఆ యొక్క సాంగ్ అనేది రిమూవ్ అవుతుంది. సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందు స్క్రోల్ చేయండి. ఓకే, సో వన్స్ మనకు ముందు స్క్రోల్ చేస్తే యానిమేషన్లో కరెక్ట్ ఇది మనకు ఒక 9 సెకండ్స్ ఉంటుంది. 9 సెకండ్స్ కా నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకొని సో ఇలా మనకు ప్లే చేసుకొని చూడండి. యానిమేషన్ ఆ యొక్క బార్డర్ కలర్ యానిమేషన్తో ఉంటుంది. చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఎఫెక్ట్ కూడా కంప్లీట్ అయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక PNG టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఫీల్ ది మ్యూజిక్ అని సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి కొద్దిగా మనకు ఒక సైడ్ యానిమేషన్లో ఇచ్చేసి మీరు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకోండి. నేనైతే ఒక సైడ్ ఇచ్చేసి నేను టిక్ మార్కును రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక హార్ట్ సింబల్కు సంబంధించిన వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్కును రైట్ ఇవ్వండి. సో దీనికి కూడా మనకు ఎక్స్ట్రాగా ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై అని ఉండి ఈ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ కూడా నేను మ్యూట్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్
ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు ఒక స్టార్స్ ఐకాన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇవ్వండి. సో ఆ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ కూడా మ్యూట్ అయితే చేసేయండి. చేసేసి ఇక్కడ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసి ఇక్కడ యాడ్ అయితే ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా అలా మనకు రొటేట్ అనేది చేసేసి ఇలా పైన ఇచ్చేసి సో ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. సో ఆ యొక్క లిరికల్కున్న సాంగ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేయదు కనుక నేను మ్యూట్ అనేది చేశాను. సేమ్ మళ్ళీ అదే లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ రెండు కలర్స్ని కొద్దిగా హైలైట్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి ఆ యొక్క లిరికల్ యానిమేషన్ ఆ యొక్క స్టార్స్ ఐకాన్స్ అయితే చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది యానిమేషన్ అయితే. గాయ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ వన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చని లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.